హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ ఇంటర్ కంటెంట్. సో ఇది పాలిటీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ లెసన్. స్థానిక ప్రభుత్వాలు దాదాపు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్. 73, 74 రాజ్యాంగ సవరణల గురించి, అదేవిధంగా బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ, సో ఈ కమిటీల గురించి, దీంతోపాటు ఈ నిబంధనల గురించి కూడా సో చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో చాలా కేర్ఫుల్గా చూడండి. ఈ కోర్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి. సో 5th to ఇంటర్ అనే కోర్సులో సో ఈ వీడియోస్ అన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి. కోర్స్ వ్యాలిడిటీ 2 years ఉంటుంది. సో చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా హైప్ ఇవ్వండి. స్థానిక ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలోని 73వ, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు భారత్లోని స్థానిక సంస్థల గురించి వివరిస్తాయి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం గ్రామీణ స్థానిక ప్రభుత్వాల గురించి తెలియజేస్తుంది. 73వ సవరణ చట్టం వీటినే పంచాయతీరాజ్ సంస్థలు అని అంటారు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి వివరిస్తాయి. వీటినే పురపాలక సంఘాలు లేదా నగరపాలక సంస్థలు అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, 73 గ్రామీణ, 74 పట్టణ. 73 పంచాయతీరాజ్ సంస్థలు అంటారు, 74 పురపాలక లేదా నగరపాలక సంస్థలు అంటారు. ఈ రెండు రాజ్యాంగ సవరణ చట్టాలు 73, 74 1993 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ రెండు రాజ్యాంగ సవరణ చట్టాల్ని స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడంలో మైలురాళ్లుగా చెప్పవచ్చు. చారిత్రక నేపథ్యం: స్థానిక ప్రభుత్వాల్ని అధికార వికేంద్రీకరణ కేంద్రాలుగా చెప్పవచ్చు. అంటే అధికారాన్ని విభజించడం, వికేంద్రీకరణ అంటే స్థానిక ప్రజల స్థానిక సమస్యల పరిష్కారం, స్థానికంగా సేవల్ని అందించడం ఈ స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రత్యేకత. గ్రామీణ ప్రజలకు సేవలను అందించే ప్రభుత్వాల్ని పంచాయతీరాజ్ లేదా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు అని అంటారు. అదేవిధంగా పట్టణ ప్రజలకు స్థానికంగా సేవల్ని అందించే ప్రభుత్వాల్ని పట్టణ లేదా నగరపాలక సంస్థలు అంటారు. పంచాయతీరాజ్ సంస్థలు భారత్కి కొత్త కాదు, వీటికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రాచీన కాలం నుండే వీటిని అమలు చేస్తున్నారు. మనుస్మృతి, అర్థశాస్త్రం, మహాభారతం లాంటి ప్రాచీన గ్రంథాల్లో స్థానిక సంస్థల గురించి ప్రస్తావన ఉంది. ప్రాచీన కాలం నుండి పట్టణ స్థానిక ప్రభుత్వాలకు ప్రసిద్ధిగాంచిన వంశం మౌర్య వంశం అని మెగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథం తెలియజేస్తుంది. మౌర్యుల కాలంలో 30 పట్టణాలు ఉండేవని, వీటిలో పటిష్టమైన పట్టణ స్థానిక పాలన నిర్వహించబడేదని మెగస్తనీస్ తాను రచించిన ఇండికా గ్రంథంలో పేర్కొన్నాడు. అదేవిధంగా ప్రాచీన కాలంలో గ్రామీణ స్థానిక పాలనకు ప్రసిద్ధిగాంచిన వంశం చోళ వంశం. మొదటి పరాంతకుడి ఉత్తర మేరూరు శాసనం దీని గురించి తెలియజేస్తుంది, గ్రామీణ స్థానిక పాలన గురించి. సో చాలాసార్లు అడిగిన బిట్ ఇది. తర్వాత ఢిల్లీ సుల్తానుల పాలనలో మొఘల్ వంశ పాలనా కాలంలో వీటిని కొంత నిర్లక్ష్యం చేశారు. దీనికి గల ప్రధాన కారణం ఈ కాలంలో మున్సబ్దారీ విధానాన్ని అమలు చేయడం. ఈ మున్సబ్దారీ విధానాన్ని అక్బర్ ప్రవేశపెట్టాడు. మున్సబ్దారీ విధానం అనేది మొఘల్ పాలనలో అధికారులకు ర్యాంకుల్ని ఇచ్చి వారి జీతం, సైనిక బాధ్యతల్ని నిర్ణయించిన పాలనా సైనిక వ్యవస్థ. సో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ మొఘల్స్ కాలంలో కానీ అధికారం అనేది ఒకే దగ్గర కేంద్రీకృతం అయి ఉండేది, ఈ విధంగా విభజించి ఉండేది కాదు. సో ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇక్తా పద్ధతి ఉండేది. బ్రిటిష్ వారి కాలంలో స్థానిక ప్రభుత్వాల్ని బలోపేతం చేయడానికి వైస్రాయ్ లార్డ్ రిప్పన్ 1882, 1884 సంవత్సరాల్లో 2 చట్టాలు చేయడమే కాక వీటిని విజయవంతంగా అమలు చేశాడు. అందుకే రిప్పన్ని భారతదేశంలో స్థానిక సంస్థల పితామహుడు అని పిలుస్తారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలు భారత స్వాతంత్రోద్యమ కాలంలో గ్రామ స్వరాజ్, అధికార వికేంద్రీకరణ కోసం మహాత్మా గాంధీ గట్టిగా పిలుపు ఇచ్చాడు. అనేక మంది జాతీయోద్యమ నాయకులు గాంధీ ఇచ్చిన పిలుపుతో ఏకీభవిస్తూ వీటి గురించి గ్రామీణ స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా ఇవి ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. దేశ స్వాతంత్ర్యానంతరం విభజన సమస్య నేపథ్యంలో వీటికి అంత ప్రాముఖ్యత కూడా ఇవ్వలేదు. రాజ్యాంగ పరిషత్ సభ్యులు కూడా జాతీయ ఐక్యతకి, సమగ్రతకు ఎక్కువగా ప్రాముఖ్యతని ఇచ్చారు.
మితిమీరిన వికేంద్రీకరణ కంటే బలమైన కేంద్రానికే అధికారాలన్నీ ఒకే దగ్గర ఉండడానికి బలమైన కేంద్రానికే మొగ్గు చూపారు మితిమీరిన వికేంద్రీకరణ కంటే. అయినప్పటికీ గాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్ని సాకారం చేసే నిమిత్తం రాజ్యాంగంలోని 40వ ఆర్టికల్లో స్థానిక పాలనకు సంబంధించి చోటు కల్పించారు. దీని ప్రకారం గ్రామ పంచాయతీల్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని రాజ్యాంగం ఆదేశించింది. అయితే ఇవి నిర్దేశక నియమాల్లో అంటే ఆదేశక సూత్రాల్లో అంతర్భాగం చేసినందున ఇవి న్యాయసమ్మతం కావు. అదేవిధంగా స్థానిక పాలన అనే అంశాన్ని 7వ షెడ్యూల్లో పొందుపరుస్తూ రాష్ట్ర జాబితాలోని అంశంగా చేర్చారు. తొలి ప్రధాని అయిన నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల అమలుకు చర్యలు తీసుకుంది. గ్రామీణ అభివృద్ధి కోసం అక్టోబర్ 2, 1952న సామాజిక అభివృద్ధి పథకం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిడిపి గ్రామీణ అభివృద్ధి కోసం ప్రారంభించారు సిడిపిని. ఇది విజయవంతం కావడంతో అక్టోబర్ 2, 1953న జాతీయ విస్తరణ సేవా పథకం ఎన్ఈఎస్ఎస్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ని ప్రారంభించారు. ముందుగా సిడిపి గ్రామీణాభివృద్ధి కోసం అక్టోబర్ 2, 1952 ఇది విజయవంతం కావడంతో అక్టోబర్ 2, 1953న జాతీయ విస్తరణ సేవా పథకం నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ ఎన్ఈఎస్ఎస్ గుర్తుపెట్టుకోండి. ఒకటేమో అక్టోబర్ 2, 1952 నెక్స్ట్ ఇయరే మళ్ళీ 53లో ఇంకొకటి ఎన్ఈఎస్ఎస్. గ్రామీణ అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేయడానికి ఈ 2 పథకాలు ప్రారంభంలో బాగా పనిచేశాయి. కానీ తర్వాత ఆశించిన మేరకు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. తర్వాత కాలంలో వీటి వైఫల్యానికి గల కారణాలని తేల్చుతూ ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు అవసరం అయిన సలహాలు ఇవ్వడానికి భారత ప్రభుత్వం బల్వంత్ రాయ్ కమిటీని వేసింది. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957. సామాజిక అభివృద్ధి పథకం సిడిపి, జాతీయ విస్తరణ సేవా పథకం ఎన్ఈఎస్ఎస్. సిడిపి అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎన్ఈఎస్ఎస్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ జాతీయ విస్తరణ సేవా పథకంల యొక్క పనితీరు పరీక్షించడం కోసం జనవరి 16, 1957న బల్వంత్ రాయ్ మెహతా కమిటీని నియమించారు. జనవరి 16, 1957న. ఈ కమిటీ నవంబర్ 24, 1957న తన నివేదికను సమర్పించింది. ఈ కమిటీ ఇచ్చిన సూచనల్లో ప్రధానమైన సూచనలు చూద్దాం. 3 అంచెల బల్వంత్ రాయ్ మెహతా కమిటీ చాలా ఇంపార్టెంట్. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం. అవి గ్రామీణ స్థాయిలో అయితే గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. బ్లాక్ అంటే గ్రామం కంటే పెద్దది, జిల్లా కంటే చిన్నది. కొన్ని గ్రామ పంచాయతీల్ని కలిపి ఏర్పరిచిన పరిపాలనా ప్రాంతమే బ్లాక్ స్థాయి. గ్రామ పంచాయతీకి ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులు పంచాయతీ సమితి, జిల్లా పరిషత్లకైతే పరోక్షంగా ఎన్నికైన సభ్యులు ఉంటారు. స్థానిక సంస్థల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల ప్రణాళికల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ సంస్థల ద్వారానే అమలు చేయాలి అని చెప్పి ఈ కమిటీ అనేది సూచనలు చేసింది. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ గుర్తుపెట్టుకోండి. గ్రామ పంచాయతీకి ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులు ఉండాలని, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్లకు పరోక్షంగా ఎన్నికైన సభ్యులు ఉండాలి అని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ సంస్థల ద్వారానే అమలు చేయాలని తెలిపింది. స్థానిక సంస్థల ద్వారా. 5 సంవత్సరాలు స్థానిక సంస్థల పదవీ కాలం. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ యొక్క సిఫార్సుల్ని 1958లో జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించింది. ఈ కమిటీ సూచించిన 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని అమలు చేసిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ గుర్తించబడింది. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రం రాజస్థాన్. చాలా ఇంపార్టెంట్. అక్టోబర్ 2, 1959న రాజస్థాన్ రాష్ట్రంలోని నాగూర్ జిల్లాలో తొలిసారిగా దీన్ని అమలు చేశారు. ఇది కూడా చాలాసార్లు అడిగారు. అనంతరం నవంబర్ 1, 1959న దీన్ని ఉమ్మడి ఏపీలో అమలు చేశారు 3 అంచెల పంచాయతీ విధానాన్ని. ప్రారంభంలో పంచాయతీరాజ్ వ్యవస్థలు సక్రమంగా పనిచేసినప్పటికీ కూడా అనంతర కాలంలో ఆశించినంత మేర ఫలితం ఇవ్వలేదు. దీన్ని అధిగమించడం కోసం కాలానుగుణంగా వివిధ కమిటీల్ని నియమించగా అవి విలువైన సూచనలు చేశాయి. అందులో ప్రధానమైనవి అశోక్ మెహతా కమిటీ 1977, బల్వంత్ రాయ్ 1957, అశోక్ మెహతా 1977 కమిటీ.
మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం 1977లో అశోక్ మెహతా నాయకత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి 1978లో 132 సూచనలతో తన నివేదికను సమర్పించింది. అందులో ముఖ్యమైనవి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో 2 అంచెల వ్యవస్థని అమలు చేయాలి. అవి జిల్లా స్థాయిలోనేమో జిల్లా పరిషత్, దిగువ స్థాయిలో వివిధ గ్రామాలతో కూడిన మండల పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ కార్యనిర్వాహక వ్యవస్థగా పనిచేస్తుంది. జిల్లా స్థాయిలో అన్ని రకాల ప్రణాళికల రూపకల్పన అమలు కోసం ఇది బాధ్యత వహిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు వారి యొక్క జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని అశోక్ మెహతా కమిటీ 1977 సూచించింది. నెక్స్ట్ ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986 ప్రజాస్వామ్యం అభివృద్ధి పేరుతో పంచాయతీరాజ్ వ్యవస్థల్ని పునర్నిర్మాణానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ఎల్ఎం సింఘ్వి నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ ఇచ్చిన సూచనలు పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధతని కల్పిస్తూ పటిష్టంగా అమలు చేయాలి. పంచాయతీరాజ్ సంస్థలకు స్వేచ్ఛగా నిర్ణీత కాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను రాజ్యాంగంలో పొందుపరచాలి. ఎల్ఎం సింఘ్వి ఇచ్చిన సూచనల్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. తర్వాత పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న 1991లో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 1991లో 73, 74 సవరణల్ని పార్లమెంటులో ప్రవేశపెట్టగా 1992లో వీటికి భారత పార్లమెంటు యొక్క ఆమోదం లభించడంతో రాజ్యాంగ బద్ధతతో పాటు చట్టాలుగా మారాయి. 91లో పార్లమెంట్లో ప్రవేశపెట్టగా 92లో పార్లమెంట్ ఆమోదం లభించగా రాజ్యాంగ బద్ధత కల్పించబడి చట్టాలుగా మారాయి. గ్రామీణ ప్రజాస్వామ్యం 73వ రాజ్యాంగ సవరణ చట్టం గ్రామీణ పంచాయతీరాజ్ సంస్థలు. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పిస్తూ చేసిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 వీటికి స్థిరత్వాన్ని కల్పించడమే కాక బలోపేతం చేయడానికి తోడ్పడింది. దీని ద్వారా భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని చేర్చారు. రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని చేర్చారు. అదేవిధంగా దీని రాజ్యాంగంలోని 9వ భాగంలో 243 ఆర్టికల్ నుంచి 243 ఓ ఆర్టికల్ వరకు మొత్తం 16 ఆర్టికల్స్ వరకు పొందుపరచడం జరిగింది. పంచాయతీరాజ్ పేరుతో వీటికి అధికారాలు, విధుల్ని కల్పించారు. వీటికి రాజ్యాంగబద్ధత కల్పిస్తూ న్యాయసమ్మత స్వభావాన్ని కల్పించడం ద్వారా వీటి అమలు చేయడం అనేది తప్పనిసరి అయింది. రాజ్యాంగబద్ధత కల్పిస్తూ న్యాయసమ్మతి స్వభావాన్ని కల్పించడం వల్ల వీటి అమలు తప్పనిసరి అయింది. స్థానిక పాలన అనే అంశం రాష్ట్ర జాబితాలోని అంశం కావడం వల్ల ఈ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నూతన చట్టాన్ని రూపొందించుకొని అమలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తద్వారా ఈ రాజ్యాంగ సవరణ చట్టం భారత గ్రామీణ ప్రజాస్వామ్య పరిణామ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందాక, అంటే లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొందాక ఏప్రిల్ 20, 1993న రాష్ట్రపతి సంతకంతో చట్టం అయింది. ఇది ఏప్రిల్ 24, 1993 నుండి అమల్లోకి వచ్చింది. చాలాసార్లు అడిగిన బిట్ ఇది. 73 సవరణ చట్టం 1992 ఏప్రిల్ 20, 1993న చట్టం అయి ఏప్రిల్ 24, 1993 నుండి అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 ఈ అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 24 తేదీని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పంచాయతీరాజ్ సంస్థలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 భారత సమాఖ్య ప్రజాస్వామ్య పరిణామ క్రమంలో నూతన శకానికి నాంది పలికింది. ఈ చట్టం పంచాయతీరాజ్ సంస్థల్ని గ్రామ స్థాయిలో, మాధ్యమిక స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏర్పరిచింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం. దీని ప్రధాన లక్ష్యం గ్రామీణ అభివృద్ధే కాకుండా, అంటే గ్రామీణ అభివృద్ధితో పాటు అణగారిన వర్గాలకు సామాజిక న్యాయాన్ని అందిస్తూ పాలనలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ వారిలో నాయకత్వ లక్షణాల్ని పెంపొందించడం. ఈ చట్టం ప్రధాన లక్షణాలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 యొక్క ప్రధాన లక్షణాలు. గ్రామ సభ 243 ఆర్టికల్ గ్రామ సభను గురించి తెలియజేస్తుంది. ప్రతి గ్రామానికి ఒక గ్రామ సభ ఉంటుంది. ఇందులో గ్రామంలో రిజిస్టర్ అయిన అందరూ ఓటర్లు సభ్యులుగా ఉంటారని తెలియజేస్తుంది. నెక్స్ట్ పంచాయతీ సంస్థల కూర్పు. ఈ చట్టం
దేశవ్యాప్తంగా ఏకరీతిగా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పరిచింది. అవి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. ఒకవేళ ఏదైనా రాష్ట్ర జనాభా 20 లక్షల కంటే తక్కువగా ఉంటే మధ్య అంచె అయిన పంచాయతీ సమితి అవసరం లేదు. 20 లక్షల కంటే తక్కువగా ఉంటే మధ్య అంచె అయిన పంచాయతీ సమితి అనేది అవసరం లేదని తెలియజేస్తుంది 73వ సవరణ చట్టం. పంచాయతీరాజ్ వ్యవస్థల నిర్మాణం. పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికైన సభ్యులు ఉంటారు. ప్రత్యక్షంగా పరోక్షంగా గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు, సర్పంచ్, మాధ్యమిక స్థాయిలో ఎంపీటీసీ, జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. గుర్తుపెట్టుకోండి, గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు, సర్పంచ్, మాధ్యమిక స్థాయిలో ఎంపీటీసీలు, జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. అదేవిధంగా ఈ 3 అంచెల్లో వరుసగా ఉప సర్పంచ్, చైర్మన్, డిప్యూటీ చైర్పర్సన్లు పరోక్షంగా ఎన్నికవుతారు. ఉప సర్పంచ్, చైర్మన్, డిప్యూటీ చైర్పర్సన్లు ఈ 3 అంచెల్లో. ఇక్కడ 3 అంచెలు అంటే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. రిజర్వేషన్లు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు వారి వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని 73వ రాజ్యాంగ సవరణ చట్టం తెలియజేస్తోంది. అన్ని స్థాయిల్లో 1/3 వంతు స్థానాల్ని మహిళలకు రిజర్వ్ చేయాలి. వెనుకబడ్డ తరగతులకు, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా చట్టం చేసుకొని అమలు చేసుకోవచ్చు. నెక్స్ట్, పంచాయతీల కాలపరిమితి. అన్ని స్థాయిల్లో పంచాయతీ వ్యవస్థల కాలపరిమితి 5 సంవత్సరాలు. ఒకవేళ ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ముందే గనక రద్దయితే 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ ఏదైనా పదవి ఖాళీ అయ్యే నాటికి మిగిలిన కాలపరిమితి అనేది 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఆ సందర్భంలో ఎన్నికలు అవసరం లేదు. పదవి యొక్క కాలపరిమితి 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఎన్నికలు అవసరం లేదు. అర్హతలు, అనర్హతలు. పంచాయతీరాజ్ వ్యవస్థల్లో వివిధ స్థాయిల్లోని పదవులకు కావలసిన అర్హతలు, అనర్హతల్ని చట్టం స్పష్టంగా నిర్దేశించింది. అవి 21 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి. పంచాయతీరాజ్ వ్యవస్థల్లో వివిధ పదవులకు కావలసిన అర్హతలు 21 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి. వారు పోటీ చేస్తున్న వ్యవస్థ పరిధిలో ఓటర్ అయి ఉండాలి. వారు ఎలాంటి లాభసాటి ప్రభుత్వ ఉద్యోగాన్ని కలిగి ఉండరాదు. రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు పోటీ చేసే అభ్యర్థి నిర్ణీత డిపాజిట్ చెల్లించాలి. మన రాష్ట్రం విషయంలో అంటే తెలంగాణ విషయంలో పోటీ చేసే అభ్యర్థి ఈ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం తర్వాత 3వ సంతానాన్ని పొందితే పోటీ చేయడానికి అనర్హుడు. సో ఉమ్మడి ఏపీలో రాష్ట్రంలో ఈ నిబంధన మే 30వ తేదీ నుండి మే 30, 1995 నుండి అమల్లోకి వచ్చింది. సో పోటీ చేసే అభ్యర్థికి గనక 1995 మే 31 కంటే ముందు గనక 2 కంటే ఎక్కువ సంతానాన్ని కలిగి ఉంటే స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి అర్హులు. ఒకవేళ మే 30, 1995 తర్వాత 3వ సంతానాన్ని పొందితే పోటీకి అనర్హులు. సో ఉమ్మడి ఏపీలో చేసిన చట్టం ఇది. నెక్స్ట్, అధికారాలు, విధులు. రాజ్యాంగంలోని 243 జీ ఆర్టికల్ పంచాయతీరాజ్ వ్యవస్థల యొక్క అధికార విధుల్ని గురించి తెలియజేస్తుంది. వీటికి 29 అంశాలపై అధికారాన్ని కల్పిస్తూ 11వ షెడ్యూల్లో పొందుపరిచారు. అవి వ్యవసాయం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, త్రాగునీరు, సాంఘిక సంక్షేమం మొదలైనవి ఉన్నాయి వీటిలో. నెక్స్ట్, రాష్ట్ర ఆర్థిక సంఘం. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి తెలుపుతుంది. రాష్ట్ర గవర్నర్ ప్రతి 5 సంవత్సరాల కాలపరిమితికి ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ సంఘం కింది అంశాల్లో గవర్నర్కి సలహాలను ఇస్తుంది. పంచాయతీల యొక్క ఆర్థిక స్థాయిని సమీక్షిస్తుంది. సో ఈ అంశాల్లో గవర్నర్కి సలహాలు ఇస్తుంది. పంచాయతీల ఆర్థిక స్థాయిని సమీక్షిస్తుంది. ప్రభుత్వం యొక్క ఆదాయ వనరుల్ని రాష్ట్ర పంచాయతీల మధ్య పంపిణీ చేస్తుంది. రాష్ట్ర సంఘటిత నిధి నుండి పంచాయతీలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ని ప్రతిపాదిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘంలో ఒక చైర్పర్సన్, 4 ఇతర సభ్యులు ఉంటారు. రాష్ట్ర ఆర్థిక సంఘంలో ఒక చైర్పర్సన్, 4 ఇతర సభ్యులు ఉంటారు రాష్ట్ర ఆర్థిక సంఘంలో. ఇక్కడ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం అంటే నిధులు.
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలు, మున్సిపాలిటీలు లేదా సంస్థలకు అభివృద్ధి పనులు చేయడానికి ఇచ్చే డబ్బే గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఉదాహరణకి గ్రామంలో రోడ్లు ఏర్పాటు చేయడం, నీటి సౌకర్యాన్ని కల్పించడం, పాఠశాల భవనాల్ని నిర్మించడం. సో ఇలాంటి పనుల కోసం ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే నిధులే గ్రాంట్ ఇన్ ఎయిడ్. రాష్ట్ర ఎన్నికల సంఘం. నెక్స్ట్, పంచాయతీ వ్యవస్థలకు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి 243 కే ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి, పంచాయతీ వ్యవస్థలకు ఎన్నికలను నిర్వహించేది రాష్ట్ర ఎన్నికల సంఘం. గవర్నర్ చే నియమించబడే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. ఇతడి పదవీ కాలం, సర్వీస్ నిబంధనల్ని కూడా రాష్ట్ర గవర్నర్ నిర్ణయిస్తాడు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారాలు, విధులు: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితాను రూపొందించడం, ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులకు చిహ్నాలు కేటాయించడం, స్వేచ్ఛగా ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల్ని నిర్వహించడం, ఫలితాల్ని ప్రకటించడం రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క అధికార, విధులు. పట్టణ స్థానిక ప్రభుత్వాల్ని బలోపేతం చేయడం పట్టణ స్థానిక సంస్థలు 74వ రాజ్యాంగ సవరణ చట్టం. పట్టణ స్థానిక ప్రభుత్వాల్ని బలోపేతం చేయడానికి 74వ సవరణ చట్టం ద్వారా మున్సిపాలిటీలు అనే పేరుతో 9A భాగంలో చేర్చారు పట్టణ స్థానిక సంస్థల్ని. రాజ్యాంగంలోని 243 పి ఆర్టికల్ నుండి 243 జెడ్-జీ ఆర్టికల్ వరకు మొత్తం 18 ఆర్టికల్స్లో వీటిని చేర్చుతూ అదనంగా 12వ షెడ్యూల్ని రాజ్యాంగానికి చేర్చారు. గుర్తుపెట్టుకోండి, మనం చూస్తోంది పట్టణ స్థానిక సంస్థలు. 12వ షెడ్యూల్లో పట్టణ స్థానిక ప్రభుత్వాలకు 18 అంశాలపై అధికారాల్ని కల్పించారు. వీటికి రాజ్యాంగ భద్రతను కల్పించడంతో పాటు న్యాయస్థానాల రక్షణ కూడా కల్పించారు. దీని యొక్క అర్థం పట్టణ స్థానిక ప్రభుత్వాలు న్యాయసమ్మతమైనవి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి అనుగుణంగా చట్టాలు రూపొందించుకొని అమలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. గతంలో వీటి అమలు పట్ల జరిగిన నిర్లక్ష్యాన్ని అధిగమిస్తూ పౌరులకు సేవలు అందించే ప్రధాన లక్ష్యంతో 74వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. దీని ద్వారా పట్టణ స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు పాలనలో భాగస్వామ్యాన్ని కల్పిస్తూ వారి అవసరాల్ని స్థానికంగా సత్వరంగా తీరుస్తూ ప్రజాస్వామిక ఫలాలు అందరికీ చేర్చవచ్చు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 పార్లమెంటు ఉభయ సభల ఆమోదం అనంతరం ఏప్రిల్ 20, 1993న భారత రాష్ట్రపతి సంతకంతో చట్టం అయింది. ఇది జూలై 1, 1993 నుండి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఏమో ఏప్రిల్ 20న ఆమోదించబడింది. ఏప్రిల్ 20న రాష్ట్రపతి సంతకంతో చట్టం అయింది. ఏప్రిల్ 20, 1993. అయితే ఏప్రిల్ 24, 1993 నుంచి అమల్లోకి వచ్చింది 73వ రాజ్యాంగ సవరణ చట్టం. అయితే 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఏప్రిల్ 20, 1993న రాష్ట్రపతి సంతకంతో చట్టం అయింది. అయితే అమల్లోకి వచ్చిన తేదీ మాత్రం జూలై 1, 1993. సో 73వ సవరణ చట్టం ఏప్రిల్ 24, 1993 కాగా 74వ సవరణ చట్టం జూలై 1, 1993. సో ఈ చట్టంలోని ప్రధాన అంశాలు: పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చిన చాలా అంశాలు గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పోలి ఉంటాయి. 74 కూడా 73వ సవరణ చట్టాన్ని పోలి ఉంటాయి. ఎన్నికల విధానం, రిజర్వేషన్స్, కాలపరిమితి, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం వంటివి ఉభయ స్థానిక సంస్థలకు ఒకే విధంగా వర్తిస్తాయి. పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన చట్టం ముఖ్య అంశాలు ఈ విధంగా చెప్పొచ్చు. పట్టణ స్థానిక ప్రభుత్వాల కూర్పు. ఈ చట్టం 3 రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాల్ని ప్రతిపాదించింది. అవి నగర పంచాయతీ, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ. నగర పంచాయతీ గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతానికి పరివర్తన చెందే దశలో ఏర్పడేది. ఇక్కడ పరివర్తన చెందే అంటే క్రమంగా మారుతున్న దశలో అని అర్థం. సో సింపుల్గా చెప్పాలి అంటే గ్రామీణ ప్రాంతం క్రమంగా పట్టణంగా మారుతున్న దశలో ఏర్పాటు చేసే స్థానిక సంస్థే నగర పంచాయతీ. మున్సిపాలిటీ, దీన్నే పురపాలక సంఘం అంటారు. చిన్న పట్టణాల్లో మున్సిపాలిటీ అనేది ఏర్పడుతుంది.
నగరపాలక సంస్థ పెద్ద పెద్ద నగరాల్లో ఏర్పడుతుంది. వీటినే మున్సిపల్ కార్పొరేషన్ అని అంటారు. పట్టణ స్థానిక ప్రభుత్వాల నిర్మాణం. పట్టణ స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు రకాలుగా ఎన్నికవుతారు. నగర పంచాయతీల్లోని కౌన్సిలర్స్, మున్సిపాలిటీలోని కౌన్సిలర్స్, నగరపాలక సంస్థలోని కార్పొరేటర్స్ ఆయా భౌగోళిక పరిధిలోని ఓటర్లచే ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. గుర్తుపెట్టుకోండి, ప్రత్యక్షంగా ఎన్నికయ్యేది కౌన్సిలర్స్, నగర పంచాయతీలోని కౌన్సిలర్స్, మున్సిపాలిటీలోని కౌన్సిలర్స్, నగరపాలక సంస్థలోని కార్పొరేటర్స్ ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. అదేవిధంగా చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్లు ఆయా పట్టణ స్థానిక ప్రభుత్వాల సభ్యులచే పరోక్షంగా ఎన్నికవుతారు. సో టెక్స్ట్ బుక్లో ఇది ఇవ్వలేదు, చూడండి, గుర్తుపెట్టుకోండి, పరోక్షంగా ఎన్నిక అవుతారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్లు ఆయా పట్టణ స్థానిక ప్రభుత్వాల సభ్యులచే పరోక్షంగా ఎన్నికవుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారి వారి నియోజకవర్గాల పరిధిలోని పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో పదవి రీత్యా ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యులు అంటే ఏంటంటే తమకు ఉన్న పదవి కారణంగా ప్రత్యేకంగా ఎన్నిక కాకుండానే ఏదైనా సంస్థలో సభ్యులుగా ఉండేవారిని ఎక్స్ అఫిషియో సభ్యులు అంటారు. ఒక వ్యక్తి తనకు ఉన్న పదవి వల్లే సభ్యుడిగా ఉంటే అతన్ని ఎక్స్ అఫిషియో సభ్యుడు అంటారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు. సీట్ల రిజర్వేషన్లు. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. 1/3 వంతు సీట్లని మహిళలకు రిజర్వ్ చేశారు. మనం చూస్తోంది 74వ సవరణ చట్టం. సో ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసి వెనుకబడిన వర్గాలకు, బీసీకి కూడా రిజర్వేషన్లు అమలు చేయవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో 50%లో ఎస్సీ, ఎస్టీలకు వారి వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించిన తర్వాత మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయిస్తున్నారు. సో ఇక్కడ రాంగ్ పడింది. సో అంతగా ఇంపార్టెంట్ కాదు. ఇంగ్లీష్ ఎడిషన్లో కూడా సో ఈ లైన్స్ ఏవి కూడా ఇవ్వలేదు. సో గుర్తుపెట్టుకోండి, సవరణ చట్టం ప్రకారం మహిళలకు 33% కల్పించారు. సో ఎస్సీ, ఎస్టీలకు వారి వారి జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కాలపరిమితి. పట్టణ స్థానిక ప్రభుత్వాల యొక్క కాలపరిమితి 5 సంవత్సరాలు. ఒకవేళ ముందే గనక రద్దయితే 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ ఖాళీ అయిన ఏదైనా పదవి యొక్క కాలపరిమితి 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. అర్హతలు, అనర్హతలు. ఈ చట్టం ప్రకారం పట్టణ స్థానిక ప్రభుత్వాలకు పోటీ చేసే అభ్యర్థి అర్హతలు, అనర్హతలు ఈ విధంగా ఉన్నాయి. 21 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండాలి. పోటీ చేసే భౌగోళిక పరిధిలో ఓటరై ఉండాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల్లో ఎలాంటి లాభసాటి ప్రభుత్వోద్యోగి అయి ఉండరాదు. రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు నిర్ణీత డిపాజిట్ చెల్లించాలి. అధికారాలు, విధులు. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ వీటి అధికార విధుల్ని తెలుపుతుంది. వీటికి 18 అంశాలపై అధికారం కల్పిస్తూ 12వ షెడ్యూల్లో పొందుపరిచారు. అవి పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, అగ్నిమాపక సేవలు, శ్మశాన వాటికలు, రోడ్లు, బ్రిడ్జీలు మొదలైనవి ఉన్నాయి. వీటిపై అధికారం కల్పించారు. నెక్స్ట్, రాష్ట్ర ఆర్థిక సంఘం. 243 ఆర్టికల్ ప్రకారం ఏర్పడ్డ రాష్ట్ర ఆర్థిక సంఘం పట్టణ స్థానిక ప్రభుత్వాల యొక్క ఆదాయ వనరుల్ని సమీక్షిస్తుంది. వీటికి కావలసిన ఆర్థిక వనరుల కోసం గవర్నర్కి సిఫార్సు చేస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం 243 ఆర్టికల్ ప్రకారం ఏర్పడ్డ రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా నిర్వహిస్తుంది. గ్రామీణ స్థానిక సంస్థలతో పాటు పట్టణ స్థానిక సంస్థల్ని కూడా నిర్వహిస్తుంది ఎన్నికల్ని. నెక్స్ట్, జిల్లా ప్రణాళిక సంఘం. ప్రతి రాష్ట్రం 243 ఆర్టికల్ ప్రకారం జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ కోసం ప్రణాళికల్ని రూపొందించడం దీని యొక్క విధి. తెలంగాణలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి రీత్యా దీనికి చైర్మన్గా ఉంటాడు, జిల్లా ప్రణాళిక సంఘానికి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ దీనికి కన్వీనర్గా వ్యవహరిస్తాడు, జిల్లా ప్రణాళిక సంఘానికి. తెలంగాణలో పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ సారాంశం చూద్దాం.
భారతదేశంలో స్థానిక సంస్థలకి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆధునిక కాలంలో బ్రిటిష్ పాలనా కాలంలో చేసిన వివిధ తీర్మానాల ద్వారా స్థానిక ప్రభుత్వాల్లో ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు. భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహాత్మా గాంధీ అధికార వికేంద్రీకరణ కోసం గ్రామ స్వరాజ్ కోసం పిలుపునిచ్చాడు. గాంధీ పిలుపుని గౌరవిస్తూ స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగ నిర్మాతలు స్థానిక ప్రభుత్వాల్ని ఆదేశిక సూత్రాల్లో అంతర్భాగంగా చేర్చారు. అయితే ఆదేశిక సూత్రాలు స్వభావరీత్యా న్యాయసమ్మతమైనవి కావు. అందువల్ల స్థానిక సంస్థల అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభంలో అంతగా ఆసక్తి చూపించలేదు. అయినప్పటికీ సామాజిక అభివృద్ధి పథకం సిడిపి, జాతీయ విస్తరణ సేవా పథకాలు ఎన్ఈఎస్ఎస్ ద్వారా గ్రామీణ అభివృద్ధి కోసం ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇది ప్రారంభంలో విజయవంతం అయినప్పటికీ తర్వాత కాలంలో విఫలం అయ్యాయి. వీటిని పూర్తిగా సమీక్షించి అవసరమైన సలహాలు ఇవ్వడం కోసం బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించారు. బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించిన 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని చాలా రాష్ట్రాలు అమలు చేసినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. భారత ప్రభుత్వం వీటిని బలోపేతం చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆచరణలో అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి. ఇవి విజయవంతమై స్థానిక ప్రభుత్వాల ఫలాలు ప్రజలకు చేరువ కావాలంటే వీటికి రాజ్యాంగబద్ధత కల్పించడమే మార్గం అని ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986లో సూచించింది. దీన్ని సాకారం చేయడానికి 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రత కల్పించారు. తద్వారా గాంధీ ఆశించిన అధికార వికేంద్రీకరణ కళ అనేది సంపూర్ణం అయింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా రాజ్యాంగంలో 9వ భాగంలో 243 ఆర్టికల్ నుంచి 243 ఆర్టికల్ వరకు గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతని కల్పిస్తూ 11వ షెడ్యూల్లో చేర్చారు. తద్వారా నిర్ణీత కాలంలో ఎన్నికలు నిర్వహిస్తూ బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించడం సాధ్యం అయింది. ఈ సవరణ ద్వారా గ్రామీణ ప్రభుత్వాలకు అవసరమైన ఆర్థిక వనరులు కల్పించడం సాధ్యమైంది. ఈ చట్టం పంచాయతీ వ్యవస్థలకు స్పష్టమైన అధికారాల్ని కల్పిస్తూ గ్రామ సభ యొక్క ప్రాముఖ్యతని గుర్తించింది. అదేవిధంగా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు 29 అంశాలపై అధికారం కల్పిస్తూ 11వ షెడ్యూల్లో పొందుపరిచారు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా పట్టణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రత కల్పిస్తూ 9A భాగంలో 243 ఆర్టికల్ నుంచి 243 ఆర్టికల్లో చేర్చుతూ 12వ షెడ్యూల్లో పొందుపరిచారు. పట్టణ స్థానిక ప్రభుత్వాల్ని తద్వారా పట్టణ స్థానిక ప్రభుత్వాలకు 18 అంశాలపై అధికారం కల్పించారు. 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన అనేక అంశాలు 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పోలి ఉన్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రాతిపదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 పేరుతో నూతన చట్టం చేసింది. ఇది ఉమ్మడి రాష్ట్రంలో మే 30, 1994 నుండి అమల్లోకి వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా కొంతకాలం నూతన రాష్ట్రంలో ఈ చట్టమే అమల్లో ఉంది. తర్వాత కె చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 పేరుతో నూతన చట్టం చేసింది. ఇది ఏప్రిల్ 18, 2018 నుండి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏప్రిల్ 24, 1993 నుంచి అమల్లోకి వచ్చింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం జూలై 1, 1993 నుంచి అమల్లోకి వచ్చింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ఏప్రిల్ 18, 2018 నుండి అమల్లోకి వచ్చింది. ఈ నూతన చట్టం ప్రధాన లక్ష్యం స్థానిక ప్రభుత్వాల్ని బలోపేతం చేస్తూ నూతన రాష్ట్రం యొక్క ఆశయాల్ని తీర్చడం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 పేరుతో 2019 జూలైలో మరొక చట్టాన్ని చేసింది. తెలంగాణలో పట్టణ స్థానిక ప్రభుత్వాల్ని బలోపేతం చేయడం ఈ తెలంగాణ మున్సిపాలిటీల చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 రాజ్యాంగంలో 243 ద్వారా 11వ షెడ్యూల్ని చేర్చింది. ఇందులో పంచాయతీ సంస్థ యొక్క ప్రధాన విధులు, హక్కులు, అధికారాలు 29 ఉన్నాయి. ఆ 29 ఏంటో చూద్దాం. 73వ సవరణ 1992 రాజ్యాంగంలో 243 ద్వారా 11వ షెడ్యూల్ని చేర్చింది. సో ఇందులో
పంచాయతీ సంస్థ విధులు, హక్కులు, అధికారాలు 29 ఉన్నాయి. చూద్దాం. వ్యవసాయం, భూసారాన్ని పెంపొందించడానికి భూ సంస్కరణల అమలుకు చర్యలు తీసుకోవడం, చిన్న నీటిపారుదల నిర్వహణ, జంతువుల సంరక్షణ, కోళ్ల పెంపకం, పశు సంరక్షణ, చేపల పెంపకం, సామాజిక అడవుల నిర్వహణ, అటవీ ఉత్పత్తులు, చిన్న తరహా పరిశ్రమలు, ఆహార ఉత్పత్తి పరిశ్రమలు, ఖాదీ, గ్రామీణ కుటీర పరిశ్రమలు, గ్రామీణ గృహ నిర్మాణం, త్రాగునీటి సరఫరా, ఇంధనం, పశుగ్రాసం, రోడ్లు, వంతెనలు, ఇతర ప్రసార మార్గాలు, గ్రామీణ విద్యుత్ పంపిణీ, సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, పేదరిక నిర్మూలన పథకం, ప్రాథమిక సెకండరీ విద్య, సాంకేతిక శిక్షణ, వృత్తి విద్య, అనియత విద్య, గ్రంథాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మార్కెట్ సంఘం నిర్వహణ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ బాధ్యత, కుటుంబ సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి, సాంఘిక సంక్షేమం, బలహీన వర్గాల సంక్షేమం, ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణ, సామాజిక ఆస్తుల నిర్వహణ. ఈ విధంగా మొత్తం 29 అంశాలపై అధికారం, 29 అంశాలపైన పంచాయతీ సంస్థకి ప్రధాన విధులు, హక్కులు, అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీల అధికారాలు 12వ షెడ్యూల్ 243 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా పేర్కొన్నది. 18 అంశాలని పేర్కొంది. సో అవి మున్సిపాలిటీలకు సంబంధించింది పట్టణ ప్రణాళిక, భూమిని చట్టబద్ధంగా వినియోగించుకోవడం, భవనాల నిర్మాణంపై నియంత్రణ విధించడం, ఆర్థిక సామాజిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం, రోడ్లు, వంతెనల నిర్మాణం, పరిశ్రమలకు, గృహాలకు నీటి వసతి సౌకర్యం కల్పించడం, ప్రజల ఆరోగ్యం, ప్రాథమిక ఆరోగ్యం, మురుగునీటి పారుదల నియంత్రణ, అగ్నిమాపక వ్యవస్థ, పట్టణ అడవుల సంరక్షణ, బలహీన వర్గాల పరిరక్షణ, వికలాంగులకు, మానసిక వికలాంగులకు తగిన రక్షణ ఇవ్వడం, మరుగుదొడ్లు, మురుగు కాలువల అభివృద్ధి, నగర దారిద్ర్య నిర్మూలన పథకాలు, పార్కులు, తోటలు, ఆట స్థలాల వంటి పౌర సౌకర్యాల ఏర్పాటు, విద్యా సాంస్కృతిక అభివృద్ధికి చర్యలు, శ్మశాన వాటికల సౌకర్యాలు, పశువుల, జంతువుల సంరక్షణ, జనన మరణాల నమోదు, వీధి దీపాలు, బస్టాండులు, పార్కులు, ప్రజోపయోగ ప్రాంతాల్లో సౌకర్యాలు, మాంసం దుకాణాలపై నియంత్రణ. సో ఇవన్నీ కూడా మున్సిపాలిటీల అధికారాలు 12వ షెడ్యూల్లో 243 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా పేర్కొన్న 18 అంశాలు ఇవి 12వ షెడ్యూల్లో. సో పంచాయతీరాజ్ వ్యవస్థ 9వ భాగం, నగరపాలక వ్యవస్థ 9A భాగానికి సంబంధించిన నిబంధనలు చూద్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థ 9వ భాగంలో 243లో నిర్వచనాల గురించి తెలియజేస్తుంది. పంచాయతీరాజ్కి సంబంధించిన ముఖ్య పదాలకు సంబంధించిన అర్థాలు ఉంటాయి. 243A గ్రామ సభ గురించి, 243B పంచాయతీ వ్యవస్థ నిర్మాణం గురించి, 243C పంచాయతీ ఎన్నికల గురించి, 243D సీట్ల రిజర్వేషన్, 243E పంచాయతీ యొక్క పదవీ కాలం, పంచాయతీ పదవీ కాలం 5 సంవత్సరాలు. సో 243F అర్హతలు, అనర్హతలు, 243G అధికారాలు, విధులు, మొత్తం 29 అంశాలు. 243H ఆదాయ మార్గాలు, సో పంచాయతీలకు పన్నులు వసూలు చేసే అధికారం. 243I రాష్ట్ర ఆర్థిక సంఘం, పంచాయతీలకు నిధుల పంపిణీపై సిఫార్సులు చేయడం. 243J అకౌంట్స్, ఆడిట్ అకౌంట్స్. 243K రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల్ని నిర్వహిస్తుంది. 243L మినహాయింపు ప్రాంతాలు, సో కొన్ని ప్రాంతాలకు మినహాయింపులు, ఎన్నికల వ్యవహారాలకు సంబంధించి. 243N పాత చట్టాల కొనసాగింపు. 243O న్యాయస్థానాల జోక్యం, నిరాకరణ. నగరపాలక వ్యవస్థ 9A భాగం 243P నిర్వచనాలు. 243Q మున్సిపాలిటీ వ్యవస్థ. 243R నగరపాలక ఎన్నికలు. 243T సీట్ల రిజర్వేషన్. 243U నగరపాలక సంస్థల పదవీ కాలం, మున్సిపాలిటీ యొక్క పదవీ కాలం. 243V అర్హత, అనర్హతలు. 243W అధికార విధులు. 243X ఆదాయ మార్గాలు, పన్నుల వసూలు. 243Y రాష్ట్ర ఆర్థిక సంఘం. 243Z ఆడిట్ అకౌంట్స్. 243ZA రాష్ట్ర ఎన్నికల సంఘం. 243ZB కేంద్రపాలిత ప్రాంతాలకు నగరపాలక వ్యవస్థ. 243ZC మినహాయింపు ప్రాంతాలు. 243ZF పాత చట్టాల కొనసాగింపు. 243ZG కోర్టుల జోక్యం, నిరాకరణ.
243 వార్డు కమిటీలు, 243 ZD జిల్లా ప్రణాళిక కమిటీ, 243 ZE మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ. సో P నుంచి ZG వరకు ఉన్నాయి. సో ఇక్కడ సిమిలార్ ఉన్నవి మీరు పక్కపక్కకు చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.